హలో గాయ్స్, ఈరోజు మనం కార్డిఫ్లో ఉన్న ఒక ఫెయిరీ టేల్ క్యాజిల్కి వెళ్తున్నాం. జస్ట్ నా బస్ దిగి ఇట్లా నడుచుకుంటూ క్యాజిల్ కోచ్ ఎవ్రీ డే ఓపెన్ ఉంటుందంట, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. బట్ వీ నీడ్ టు వాక్ ఫర్ లైక్ 10 minutes. హైక్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ అక్కడ అండ్ ఇక్కడ నేచర్ వచ్చేసి చాలా బాగుంది. చూడొచ్చు, అదా ఫుల్ ఆటమ్ లీవ్స్. హైక్ చేస్తుంటే నాకు ఆవేశం వస్తూ ఉంది. ఒక తెలియని చాలా ప్రశాంతత, లైక్ వెరీ సైలెంట్. చుట్టూ లైక్ చాలామంది వస్తూ ఉన్నారు చూడటానికి. బట్ ఈ అట్మాస్ఫియర్ వచ్చేసి చాలా బాగుంది. వచ్చేసాం ఫెయిరీ టేల్ క్యాజిల్. ఇది కార్డిఫ్ క్యాజిల్ అని చూస్తూ ఉంటే మనం టాప్కి వెళ్తే అక్కడి నుంచి ఇది కనబడుతూ ఉంటుంది. లోపల చాలా బాగుంది. పక్షులు, ఆ సౌండ్, వాటర్ సౌండ్. సో ఇదిగో ఫెయిరీ టేల్ క్యాజిల్. సమ్మర్ హౌస్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సైడ్ పార్ట్ సమ్ డ్యామేజ్ ఉంటే నో సౌండ్. సో ఇది ఎంట్రన్స్. చూసారా ఎంత బాగుందో. ఫుల్ గ్రీనరీ మధ్యలో క్యాజిల్. సో అలా వెళ్తుంటే ఈ బ్రిడ్జ్ దాటి టైటిల్స్కి. సో మేము ఒక 3-4 people వెళ్ళాం. ఇది లోపల ఎంట్రన్స్, పెద్ద ద్వారాలు. ఇక్కడ టికెట్ తీసుకున్నాం. సో లోపల చాలా చిన్న స్పేస్. ఇది వచ్చేసి డ్రాయింగ్ రూమ్. ఇది బ్యాంకెట్ హాల్. ఇక్కడ ఎవరు వాళ్ళ రాజవంశస్థులు అందరూ బ్యూట్స్, వాళ్ళందరి పిక్చర్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. అప్పట్లో ఇది ఎప్పుడో 1200 century ఎప్పుడో దాని తర్వాత వెల్ష్ రెబిలియన్స్ అయ్యి మొత్తం ధ్వంసం చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకి ఎప్పుడు 1870లోనే ఎప్పుడో 1830 విక్టోరియన్ ఎరాలో కన్స్ట్రక్ట్ చేశారు మళ్ళీ. ఇది దీంట్లో డోమ్ చూసారా? ఓ మై గాడ్, ఇది రియల్గా చూస్తే చాలా అందంగా ఉంది. లైక్ అమేజింగ్ ఆర్కిటెక్చర్. మొత్తం గ్లాసెస్, సమ్ కైండ్ ఆఫ్ వుడ్ అంట. ఆ వుడ్తో పాటు చేసింది. గోల్డెన్ పోత పూసిన బ్యూట్స్ పిక్చర్స్, ఫ్రేమ్స్. ఇది ఒక వుడ్తో తీసిన షాండ్లియర్. అప్పట్లో అక్కడ కూర్చొని వీళ్ళంతా డ్రాయింగ్. ఇదేంటో తెలియదు కానీ దీని గురించి అక్కడ ఏం రాయలేదు. బట్ సంథింగ్ చాలా పాతదై ఉంటుంది. ఇది ఎవరన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇఫ్ యూ గైస్ మీరు ఎప్పుడైనా క్యాజిల్స్లో వెళ్ళుంటే. దీని గురించి అక్కడ పెద్ద రాయలేదు కాబట్టి నేను తెలుసుకోలేదు. బట్ చూడడానికి సంథింగ్ అదేదో పెద్ద. ఇక్కడ వచ్చేసింది మన అప్పట్లో మోడర్న్ వాష్రూమ్స్, టాయిలెట్స్. చూసారా చౌక అక్కడి నుంచి వ్యూ. సో ఇది వచ్చేసి ఒక వాళ్ళ బ్యూట్స్లోనే ఎవరిదో బెడ్రూమ్. ఇది వీళ్ళది కూడా బాగానే ఉంది. సో 1 person లైక్ సింగిల్ బెడ్. అది అక్కడ ఎవరు కూర్చోకూడదని అక్కడ రాశారు. సో లేడీ బ్యూట్స్ బెడ్రూమ్ అంట. చాలా చిన్నది. అప్పట్లో వైన్ గ్లాస్. దాని తర్వాత కమింగ్ టు
బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. అన్ని బెడ్రూమ్ల కంటే నాకు ఈ బెడ్రూమ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బెడ్రూమ్ ఈజ్ అమేజింగ్. ఇక్కడ నుంచి చూస్తుంటే బయట చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఫుల్ నేచర్ మధ్యలో ఉన్న రూమ్లా ఉంది. ఆ వాళ్ళు వేసుకున్న డ్రెస్ అది షాండ్లియర్ అటు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇక్కడ ఏది టచ్ చేయకూడదు. అప్పట్లో ఇక్కడ కూడా వీళ్ళకి కూడా సెపరేట్ వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ విండోస్ నుంచి అప్పట్లో వ్యూస్ నేచర్ చూసేవాళ్ళంట. వాళ్ళు వేసుకున్న డ్రెస్ చూడడానికి టేబుల్స్ అయితే ఉన్నాయి. ఇదొక కిచెన్. ఇది అప్పట్లో వీళ్ళు వాడిన ప్రతి ఒక్క ఐటెంని షోకేస్ కింద పెట్టి దే ఆర్ డిస్ప్లేయింగ్ ఎవ్రీథింగ్. సో వెయిట్ మిషన్, చపాతీ, అప్పట్లో చెఫ్స్ యూజ్ చేసే డ్రెస్సెస్, హ్యాంగర్స్, వుడ్తో తీసిన ఆనియన్స్ లైక్ అవర్ ఇండియన్స్. సో ఇక్కడ కూర్చొని అప్పుడు స్మోక్ చేసేవారంట. సో ఇది లేడీ మార్గరెట్స్ బెడ్రూమ్. ఇది కూడా బాగానే ఉంది. మేబీ తను చిన్నపిల్ల లేకపోతే షీ గ్రోన్ అప్ తెలీదు, బట్ షీ గాట్ సమ్ బ్యూటిఫుల్ రూమ్ హియర్. చిన్నపిల్ల తన ఫోటో అనుకుంటా. చిన్న చిన్న లైక్ బార్బీ బొమ్మల టైప్ మనకి మూవీస్లో చూస్తాం కదా, అట్లాంటివి ఇక్కడ ఉన్నాయి. బట్ ఇది ఒక ఎగ్జిబిషన్ అంటే ఇది అదే టాయిలెట్స్. సో ఎగ్జిబిషన్ వచ్చేసరికి ఇక్కడ సమ్ పజిల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ క్రిస్టల్ విజనింగ్ మిషన్ అంటే అప్పట్లో బ్యూట్ ఏదో, కానీ అది తిప్పితే హ్యాంగ్గా మనకి ఇక్కడ ఏదో మనిషి ఉన్నట్టు ఒక ఆన్సర్ దొరుకుతుంది అంట. ఇట్స్ ఆల్ ఇన్ ద వాల్. ఇది 3D పెయింటింగ్. ఇది వాడు ఒక మనిషి ఉన్నట్టు ఉన్నాడు. అండ్ ఇక్కడ ఒక లేడీ కూడా లైక్ ఒకేసారి చూస్తే ఇది మనిషి ఉన్నట్టు ఉంటుంది. బట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ లోపల లైక్ యూనో పెయింటింగ్స్ లైక్ రియలిస్టిక్ పెయింటింగ్స్లో ఉన్నాయి. సో ఇది కూడా ఇలా తిప్పాలంట. సో ఐ జస్ట్ టర్న్ లైక్ దెర్ ఇస్ అ పజిల్ ఇన్ ఇట్. ఎందుకు లేని వదిలేసా. ఇక్కడ లెటర్స్ అవి రాసుకోవడానికి ఇది యూస్. దిస్ ఈజ్ మీ. సో ఇదొక రూమ్. ఇది హంటింగ్ గురించి లైక్ చెప్పడానికి 1800 సెంచరీలో ఫోటోగ్రాఫ్స్ ఎవరన్నా పాస్ చేసుకుని కంప్లీట్. ఇక్కడ కార్డిఫ్ క్యాసిల్ కోచ్లో ఎలా ఉంటాయో ఆర్కిటెక్చర్ గురించి, ఇవన్నీ డోమ్స్ ఎలా క్రియేట్ చేశారో అని. సో ఇదొక వైన్ యార్డ్ అనమాట. అప్పుడు అది గోల్ఫ్ కోర్ట్ అయింది. ఈ పక్కనే క్యాసిల్ కోచ్ పక్కన ఇది వైన్ యార్డ్. అప్పుడు ఇదంతా గోల్ఫ్ కోర్స్కి ఇచ్చారు. సో కార్డిఫ్ క్యాసిల్ నుంచి వస్తే ఇట్లా కనబడుతుంది. ఇది టాప్ ఫ్లోర్. ఎప్పటికీ ఆయాసం వస్తుంది. బట్ ఇదంతా జీసస్ గురించి ఇదంతా ఉంది. బ్యూట్స్ అప్పట్లో కింగ్ క్వీన్స్. సో ఇక్కడ నుంచి చూస్తే we can see outside. ఇక్కడితో ఈ క్యాజల్ పైన ఇది మనకి బయట నుంచి డోమ్ కనబడుతుంది కదా. సో అట్లా. సో ఇక్కడ నుంచి అలా కిందకు వచ్చి చూస్తే లోపల క్యాజల్ ఎట్లా ఉంది. బ్యూటిఫుల్ సన్నీ డే టుడే. ఇక్కడ నుంచి చూస్తే అమేజింగ్ ఆఫ్టర్నూన్. బయట చాలా ప్రశాంతంగా. That's for the day. Subscribe to my channel.